రాంబాబు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద జరిగిన దాడి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయటం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. మరి ఈరోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు, నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతుకొవ్వు కలిసింది, నా లడ్డూలో పందికొవ్వు కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగానితనాన్ని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం భగవంతుడంటే కూడా భయం లేకుండా, భగవంతుడంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డూ మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడాడు అనేది అర్థమై ఉంటుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని, మేము అనుకున్నాం, మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది, చాలా సంతోషమని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు. కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏమి కలవలేదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్గా కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజనే అనుకుంటా. ఒకరోజేమో బీఫ్ తింటాడు, ఒకరోజేమో బాప్టిజం తీసుకున్నాను అంటాడు, ఒకరోజేమో సనాతని అంటాడు, తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు, తమిళనాడుకి పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి, ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ల మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతనవుతుందా?
అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకు కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా భగవంతుడి ప్రసాదం గురించి? ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత